హలో గైస్, అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంట్రడక్షన్ అవసరం లేదు, అయినా కూడా చెప్తా. నా పేరు తెలంగాణ చింటూ. మీరు చూస్తుంది తెలంగాణ చింటూ యూట్యూబ్ ఛానల్. గైస్, అయితే నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నానో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు నేను ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నా, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని చాలామంది నాకు డిఎమ్స్ చేసిరు. అట్లానే నువ్వు ఫ్రాడ్ అని కూడా అన్నారు. బట్ నేను నిజాయితీగా ఉన్నా కాబట్టి నా ప్లాన్ని మీకు వివరిస్తా. పూర్తి వీడియో చూడండి, లేకపోతే నేను నిజంగానే ఫ్రాడ్ అనుకొని వెళ్ళిపోతారు మీరు. ఓకే, నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, మనం హెల్పింగ్ అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పూట అన్నం పెడదామని స్టార్ట్ చేసిన. నేను ఒక రీల్ తీసి దానికి కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. బట్ నేను ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చినందుకు నేను ఏం చేసిన అంటే, పోయి ఫుడ్ డొనేట్ చేసి ఒక వీడియో పెట్టిన. నెగిటివ్ కామెంట్స్ రాలేవు, మంచి కామెంట్స్ వచ్చినాయి. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే, దాని తర్వాత కాదు కానీ ఆ రోజు నాకు ఏం తెలిసిందంటే, ఫుడ్ డొనేషన్ చేసిన రోజు కొంతమంది వాళ్ళకు పని చేసే ఒక శక్తి ఉంది, బట్ వాళ్ళు పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు అంటే, ఎవరు పనిలో పెట్టుకోరు వాళ్ళని. మెయిన్ రీజన్. మనం ఏం చేద్దామంటే, నా యూట్యూబ్ ఛానల్ నుంచి వాళ్ళకి ఏదైనా చిన్నగా ఉపాధి కల్పించి, లైక్ వాళ్ళకి ఏదో ఒకటిగా చిన్నగా, ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే మనం ఏం చేస్తాం ముందర తెలియదు, కానీ మంచి పని మాత్రం చేద్దాం. అందుకే స్టార్ట్ చేసిన నేను. ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్ ఛానల్లో వచ్చిన మనీ మొత్తం నేను పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తా అన్నా కదా. అది ఎట్లా అంటే, అదే సేమ్ ఇప్పుడు నేను చెప్పినా కదా, నేను ఫుడ్ డొనేషన్ చేసినప్పుడు నాకు ఇట్లా అనిపించింది. అందుకే నేను ఈ 100 days 100K ఫాలోవర్స్ ఛాలెంజ్ తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది అంటే, నేను ఈరోజు ఒక్కరోజే అన్నం పెడతా వాళ్ళకి, నెక్స్ట్ డే ఎవడు పెడతాడు? ఆ థాట్ నా మైండ్లో తిరిగినప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. సోషల్ మీడియాలో చాలా పైసలు వస్తాయి. చాలామంది ఫేమస్ అయిన వాళ్ళ దగ్గర చూడొచ్చు, సౌరవ్ జోషి, ఇంకా ఇతర వాళ్ళు అందరి పేర్లు తీసుకోలేము మనం. టైం ఉన్నంత టైంలో మనం అందరి గురించి మాట్లాడుకోవాలి, అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం, మీకు నా కాన్సెప్ట్ అర్థం కాలేదు చాలామందికి. 100 daysలో 100K ఫాలోవర్స్ రాకపోని, బట్ నేను పేదవాళ్ళకి హెల్ప్ చేస్తా. ఎప్పుడు నాకు సోషల్ మీడియాలో డబ్బులు రావడం స్టార్ట్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా మీకు. ఇంకొకటి ఏంటంటే, చెప్పినా కదా, నేను ఒకటే రోజు అన్నం పెట్టి వదిలేస్తే వాళ్ళు నెక్స్ట్ డే ఏం తింటారు, ఆ ఆలోచనతోనే నేను ఈ 100 days ఛాలెంజ్ తీసుకున్నా. వాళ్ళకి ఎట్లా నేను ఈ ఈ ఆలోచన నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ టైప్, లేకపోతే ఎక్కడనో పనికి పెట్టించడం, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి, లేకపోతే వాళ్ళకు పూర్తిగా ఉండడానికి ఇల్లు, లేకపోతే ఆ టైప్లో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఇల్లు కట్టించడం చిన్నగా, మరి పెద్ద మనం వెళ్తే మనకు కూడా రావు అన్ని పైసలు సోషల్ మీడియాలో నాకు తెలిసి. బట్ మీరు సపోర్ట్ చేస్తే నేను చాలా చేయొచ్చు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏదైతే ఈ వీడియో ఉందో, ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లలో, అట్లనే ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంత ఒక ఆలోచన ఒకరికి వచ్చిందంటే దాంట్లో మీరు మైనస్ పాయింట్లు పెడతా ఉంటారు కొంతమంది. అట్లా కాదు, నేను జెన్యున్గా చేస్తా. మీరు ఇఫ్ ఇన్ కేస్ నేను చేయకపోతే, ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఇంతే ఉంటుంది. ఈ మాటలు పెట్టి మళ్ళీ నేను చేయకపోతే, ఫ్యూచర్లో చేయకపోతే ఒక రీల్ని అంటే, ఇప్పుడు నాకు ఇంకొకటి వచ్చింది ఇక్కడ థాట్. పల్లవి ప్రశాంత్, ఇది నేను తీసుకోవద్దు అనుకున్నా కానీ తీసుకుంటాం. ఆ అన్న హెల్ప్ చేస్తా అన్నాడు, చేయలేడంట. ఏమో, అదంతా వదిలేయండి. ఆయనను ట్రోల్ చేస్తున్నారు కదా, సేమ్ అట్లానే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఖచ్చితంగా నా ఐడియా నచ్చిందో లేదో కామెంట్ చేయండి కింద. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా, ఈ ఐడియా రైటా రాంగా. నాకు ఒక్కొనికే అనిపిస్తే మంచిగా ఉండదు కదా. అయితే ఇప్పుడు మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో
తెలంగాణ చింటూ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. నాకు తెలిసినంతకైతే ఇంత చెప్పినా నేను. మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, అట్లానే మీ స్టోరీలలో పెట్టుకోండి. నన్ను సపోర్ట్ చేస్తే, నాకు తెలిసి అయితే గట్టి సపోర్ట్ వస్తే చాలామందికి హెల్ప్ చేయొచ్చు. ఇంతే చెప్పాలనుకున్నా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.